అందరూ అంటే మీ ఒక్కరి మీద అందరికి పాజిటివ్ ఫీలింగ్ ఉన్నారు అంటే ఎవరితో గొడవలు ఎక్కువ లేకుండా మీరు ఇలా జెన్యూన్ గా ఉన్నారు. సో ప్రెసెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్ గురించి కూడా మీకు తెలియకపోవచ్చు. సో విన్నర్ ఎవరంటే ఏం చెప్తారన్న ఫ్రాంక్ గా చెప్పండి. అదే ఫ్రాంక్ గా చెప్తున్నానన్న, సుమన్ శెట్టి అన్నది అబద్ధమే ఆడ్డాన్న, అందుకే ఇక్కడి వరకు తీసుకొచ్చారు జనాలు అందరూ. అంటే ఇప్పుడు మీ బట్టి నాకు లోపల ఏం జరుగుతుంది అన్నది నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలియదు. మన డే బై డే మారుతుందన్న. బయట చాలా క్లియర్ గేమ్స్ ఉంటాయి, చాలా బాగా ఆడుతుంది, చాలా బాగా ఆడుతుంది, అందరికీ తెలుస్తుంది, చాలా బాగా ఆడుతుంది, చాలా ఎమోషనల్ అవుతుంది. ఇప్పుడు బాగా తగ్గించింది ఎమోషనల్, బాగా ఆడుతుందండి. పుషింగ్ అన్నది అది ఏముందండి, పుషింగ్ అన్నది ఏమి లేదు కదండి. తను కష్టపడుతున్నారు, ఎఫర్ట్ పెడుతున్నారు, ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. నా బాడీకి నా పర్సనాలిటీకి నేనే ఎఫెక్ట్ పెట్టాను, వాళ్ళు ఎందుకు పెట్టరండి? 100% పెడతారు కదా, ఎవరి గేమాలకి కంపల్సరీ ఎఫెక్ట్ పెడతారు. కళ్యాణ్కి మధ్యలో లవ్ ట్రాక్ నడుస్తుందంటే మీరు అది నిజమని చెప్తారా? మీకు లవ్ ట్రాక్ అనిపించిందండి? నాకు నిజంగా ఫ్రెండ్షిప్ అని అనిపించింది. అంటే చెప్తున్నాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. మీకు చూసే వాళ్ళకి మీకు లవ్ ట్రాక్ అనిపించిందేమో, నాకైతే ఫ్రెండ్సే, రియల్ గా ఫ్రెండ్స్ లాగా ఉన్నారు. సుమన్ గారు బిగ్ బాస్ హౌస్ లో 14 వీక్స్ ఉన్నారు, అలాగే మీకు బయటకు వచ్చిన తర్వాత కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగింది. అండ్ ఇప్పుడు ఈ 2-3 డేస్ లో ఏదైనా మూవీ సైన్ చేయడం కానీ ఒప్పుకోవడం జరిగిందా మేడం? అంటే యాక్చువల్లీ కొంచెం ఈ బిజీలోనే ఉన్నాను మేడం. అంటే వస్తున్నాయి మేడం, ఫోన్ చేసే వస్తున్నాయి, అది పండుగ తర్వాతే ఉంటున్నాయి మేడం. అండ్ మీ గురువు గారు ఫస్ట్ సినిమా తీసిన గురువు గారు తేజ గారిని కలిసారా? మేడం కొంచెం బిజీగా ఉన్నారు మేడం, మా గురుగారు బిజీగా ఉన్నారు. ఇమ్మీడియట్లీ కలడానికి నేను ట్రై చేస్తాను మేడం, చాలా బిజీగా ఉన్నారు మేడం. మా మాధురి అక్క ఏమక్క బంగారం అన్న ఏమి మాధురి అక్క అన్న అదే అన్న, అది అన్నని కూడా అదే ఫోన్ చేశారు. సుమన్ అన్న నువ్వు ఎలిమినేషన్ కాకుండా నన్ను కూడా వెనక్కి తీసుకొచ్చేసావు కదన్నా అన్నారు. అదే నిజంగా ఇది కంపేర్ చేస్తే మాత్రం త్రూ ఫ్రెండ్షిప్. మిమ్మల్ని బిగ్ బాస్ లో హట్ చేసిన పర్సన్ సంజన గారు. అదే మీరు అందరు డార్లింగ్ అని పిలుస్తున్నారు, సంజన డార్లింగ్ అని. అందుకని అదే హట్ చేసింది అన్నది ఏం లేదండి, నార్మల్ గా నేను లైట్ గానే తీసుకున్నాను, అంత సీరియస్ గా తీసుకోలేదని. తర్వాత అయితే నేను ఆ లాస్ట్ 13th వీక్ లోని నేను హెల్ప్ చేశాను నేను ఆవిడకి. నా పాయింట్స్ కానీ నా స్కోరింగ్ కానీ నేను అవుట్ ఆఫ్ ది గేమ్ అయ్యాను. ఆ గేమ్ ఆ పాయింట్స్ కానీ ఆ స్కోరింగ్ కానీ నేను సంజన గారికే ఇచ్చాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అందరితో కంపేర్ చేస్తే లీస్ట్ గా ఉన్నారు ఆవిడ, అందుకని నేను ఇచ్చాను. యాక్టింగ్ అన్నది ఏమీ లేదండి. అంటే నాది ఎలా ఉంటుంది అంటే, ఒకరు బాధ పెట్టినా నేను బాధ పెట్టాలి అని నేను చూడనండి. సర్లే అని అతని మెంటాలిటీ, అది నా మెంటాలిటీ ఇదండి. అన్నా బంగారం అన్న పులి అవకాశాలు ఉన్నాయంటారా? బిగ్ బాస్ వెళ్ళిన తర్వాత మీలో ఏ చేంజెస్ మీరు తెలుసుకున్నారు? బిగ్ బాస్ లోపల మీలో ఉన్న మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి? అందరూ ఒకేలా ఉండరు కదా. అదే చెప్తున్నాను, తక్కువగా మాట్లాడతాను, నెమ్మదిగా మాట్లాడతాను, అసలు ఏమి మాట్లాడను, పాయింట్ ఇచ్చి మాట్లాడను అని అంటారు. అక్కడికి వచ్చిన తర్వాత, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అలాగ ఉండకూడదు, గట్టిగా మాట్లాడాలి అన్నది తెలుసుకున్నాను అన్న. బాగాను ఫ్రాంక్ గా మాట్లాడే, అంటే అక్కడ కూడా నేను ఫ్రాంక్ గానే ఉన్నాను యాక్చువల్లీ. ఫేస్ టు ఫేస్ రియల్ గా ఉండాలి. అంటే బయట ఉన్నది ఇంతకు ముందు వేరు, బిగ్ బాస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి నుంచి వేరు ఉంటది కదా. సో ఇంతకు ముందు ఎలా ఉన్నారు, ఇప్పటి నుంచి ఎలా ఉండాలని మీరు ఎలా తెలుసుకున్నారు ఏంటంటే? అంటే యాక్చువల్ అయితే ఫస్ట్ ఇంటి దగ్గర నుంచి అనుకుందామన్నా. ఇంటి దగ్గర నుంచి అయితే నా పనులు నేను చేసుకున్నాను కాదు, అక్కడ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేయవలసిందే, మనమే చేసుకోవాలి. కుకింగ్ కానీ అని ఏదైనా టోటల్ గా అన్ని మన పనులే చేసుకోవాలి, మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలండి. తర్వాత బిగ్ బాస్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత సేమ్ ఏ బిగ్ బాస్ లో నేను కంటిన్యూ చేశానో, నా తిన్న ప్లేట్ నేనే కడుక్కున్నాను, నా బట్టలు నేనే ఉతుక్కున్నాను నేనే ఆ బిగ్ బాస్ లో. సేమ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే నేను చేస్తున్నాను అన్న. అంటే నా ప్లేట్ నేను కడగవట్లేదు కానీ నా బట్టలు నేను వాష్ చేసుకుంటున్నాను. కాదు మేడం, అంటే చిన్న అంటే నేను ఇండస్ట్రీకి వచ్చి 25 years అవుతుంది మేడం. షూటింగ్ లో మనం వెళ్ళినా అవుట్డోర్ లో వెళ్తాం, 10 days ఉంటాం, 15 days ఉంటాం, కాల్స్ మాట్లాడుకుంటాం, వీడియో కాల్స్ మాట్లాడుకుంటాం.
అది కొంచెం అంటే ఫ్యామిలీని మిస్ అయ్యాను అన్న బాధ తప్ప ఎందుకు వెళ్ళాను అన్నది అనుకోలేదు మేడం. ఫ్యామిలీని మిస్ అవుతున్నానని చిన్న బాధ ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళక ముందు మీకు చిన్న చిన్న మూవీ ఆఫర్స్ వచ్చాయి. సో బిగ్ బాస్ హౌస్ లోకి అసలు ఎంట్రీ అవ్వడానికి ఛాన్స్ ఎలా వచ్చింది? లేదు మేడం, యాక్చువల్లీ మాకు ఇది థర్డ్ ఛాన్స్ మేడం. ఫస్ట్ వచ్చి సీజన్ నాకు 6 అనుకుంటాను 5 అది నేను షూటింగ్ ఉండడంలోని నేను వెళ్ళాపోయాను మేడం. తర్వాత 2019లోని 7 అనుకుంటాను మేడం. 2019లోని అప్పుడు మా ఫాదర్ ఎక్స్పైర్ అవడంలోని నేను వెళ్ళలేకపోయాను మేడం 2019లోని. అప్పుడు ఇంకా ఇప్పుడు కూడా వెళ్ళాను అంటే ఇంకా మా చిన్న ప్రపంచం మా అబ్బాయి నువ్వు వెళ్ళాలి డాడీ, నేను నిన్ను బిగ్ బాస్ లో చూడాలి అని అంటేనే ఫోర్స్ చేస్తే మా అబ్బాయి నేను వెళ్ళానండి. అన్న మీరు ఏది ఆదరిస్తే అదే నాన్న. అన్న బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద నాగార్జున గారు మీ కెరియర్ గురించి నీకేమన్నా చెప్పారా? పర్సనల్ గా ఏమన్నా చెప్పారా? అదే మంచి లైఫ్ ఉంటుంది ఫ్యూచర్ లో, మళ్ళీ మనం కలుద్దాము అంటే సినిమా ఆఫర్ ఏమన్నా చేస్తా అని చెప్పారా? లేకపోతే ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ లో చెప్పారన్నా నెక్స్ట్ నా సినిమాలో మీకు అవకాశం ఇస్తాను అని చెప్పారన్న. సార్ తనుజ పవన్ పడాల మధ్య ఏంటి సార్ డిఫరెంట్ ఏంటి? డిఫరెంట్ లేదు ఆడ మొదలు ఫ్రెండ్షిప్